నమస్కారం సార్. ఏంటి లేటు? అంటే పని దగ్గర కొంచెం వర్కర్స్ గొడవ చేస్తున్నారు సార్, అందుకని. సర్లే ముందు ఏదైనా చెప్పు. అలాగే సార్. బేరార్ చెప్పండి సార్. చూడు సార్, అన్ని పట్టుకురాపో. అలాగే. మరి నీకు? వాడికి తెలుసు సార్, తీసుకురారాపో. చెప్పిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చావా? కుదరలేదు సార్, నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. నా పరిస్థితి అధ్వానంగా ఉంది సార్. ఏమయ్యా, నీ ఆస్తులు ఏమన్నా రాసివ్వమన్నానా? 20 లక్షలు విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసావు, అందులో నాకు 2%, మా ఆఫీసర్కి 5%. ఇవ్వమంటే నువ్వేదేదో వినిపిస్తున్నావు. కాంట్రాక్ట్ పని ఏదైనా బిల్లు పాస్ అయ్యి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ అవ్వాలంటే నాలాంటి వాళ్ళ చేతులు తడపాలి. నీకు తెలీదా? లేదంటే సంవత్సరాల కొద్ది ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. చేతిలో ఉన్న డబ్బంతా కాంట్రాక్ట్గా ఖర్చు పెట్టాను సార్. ఆడవాళ్ళ వంటి మీద బంగారం కూడా తాకట్టు పెట్టాను సార్. మీరు నమ్మరు, ఒక్క రూపాయి కూడా అప్పు దొరకడం లేదు సార్. నాకు కారణాలు చెప్పకు. కావాలంటే బిల్లు పాస్ చేయించి ఆ వచ్చిన అమౌంట్లో మీ వాటా మీరు తీసుకోండి సార్. మనిషిని నమ్మండి సార్. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నమస్కారం అయ్యా. నమస్కారం సీతారామయ్య. నమస్కారం. ఏంటమ్మా నువ్వు వచ్చావు? అమ్మ రాలేదా? ఆ చూపు చాలు గాని రా. ఏదో అడగాలన్నారు. సీతారామయ్య గారు, ఇంకోసారి ఆలోచించండి. మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఇస్తాను. మీరు డబల్ రేట్ ఇచ్చినా అయ్యగారు ఈ పొలం మీకు అమ్మరండి. అయ్యగారికి 100 ఎకరాల పొలం ఉన్నా ఈ 5 ఎకరాల పొలం అంటే అయ్యగారికి ప్రత్యేకం. ఎందుకో తెలుసా? సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అమ్మాయి గారు పుట్టినరోజున అయ్యగారి పొలం కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పొలంలో పండే ధాన్యంలో సగమేమో దేవుడికి కానుకగా ఇస్తారు, మిగిలిన సగం పండగలకి పబ్బాలకి పేదలకి అన్నదానానికి వినియోగిస్తారు. కాబట్టి ఈ 5 ఎకరాల పంటని ఇంత మటుకు ఎవరికి అమ్మలేదు, ఇక ముందు అమ్మబోరు కూడా. ఎంత ప్రేమ ఉంటే మాత్రం లక్షల విలువ చేసే పంటని ఫ్రీగా ఇచ్చేస్తారా? కావాలంటే నా కూతురు కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మా అయ్యగారి ప్రేమ మీకు అర్థం కాదులే గాని మీరు బయలుదేరండి. సరే ఉంటామండి. సుబ్బయ్య, అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తాను నాన్న. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్ బాయ్. మంచిదమ్మా. ఈ సీక్రెట్ సిగరెట్ అంటే ప్రజెంట్ వాడు కాలేజ్ కాంపౌండ్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏమైంది? ఏం లేదు. మరెందుకలా పరిగెత్తుకొచ్చావు? మామూలుగానే వచ్చాను. సరే పద వెళ్దాం. సరే.